మల్కాజిగిరి ప్రాంతంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు శివాలయాల్లో పెద్ద ఎత్తున అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నేరేడ్మెట్ శ్రీ కాశీ విశ్వనాథ్ దేవాలయంలో 101 వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శివాలయం వార్షికోత్సవం శివరాత్రి కావడంతో స్థానికులు ఆలయంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా సురేష్ గారు వారి నిర్మల గారు స్వామివారి దర్శనం రావడం జరిగింది. వారు పంపించేసి బస్ వాళ్ళకు కూడా క్లారిటీగా కనిపిస్తుంది, చూసుకోవడం కూడా మంచిగా ఉండాలి. అంటే లోపలికి వచ్చినాక బయటికి వెళ్ళమంటే ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి లైన్ లో వచ్చే ముందే తెలుసుకొని వస్తే బాగుంటుంది. ఇంటి మొత్తం నుండి మంచి నీళ్ళు జనాలు తీసుకొని వస్తే మన రాగి చెట్టు వద్ద శివలింగాలు ఉన్నాయి, అక్కడ కూడా అభిషేకం చేసుకోవాలి. అక్కడ అక్కడ కట్టేసుకొని లోపలికి ప్రవేశించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మీ వద్ద కొబ్బరికాయలు ఉంటే వాలంటీర్స్ కి మధ్య అవి కొట్టి మీకు ఇచ్చేస్తారు. గర్భగుడిలో నైవేద్యంగా సమర్పించారు. అక్కడ లోపల ఇక్కడ ఎండ తీవ్రత కూడా పెరుగుతుంది. పొద్దునుడి చేయాలి అంత నీరసంగా వస్తాయి సార్. మీరు పంపండి సార్, పంపండి. వచ్చారేమా, తొందరగా వచ్చేసేయండి. మిగతా భక్తుల కంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక టికెట్ వెళ్ళండి. లోపల కత్తెలు అలాంటివి ఏం లేవు. ఆలస్యం జరుగుతుంది. దయచేసి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. జనరల్ కి వాళ్ళను ఎవరైనా ఉంటే వదిలి
సహిత కాశీ విశ్వనాథ దేవాలయం కమిటీ తరఫున భక్తులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఇక్కడ ఈ గుడి నిర్మాణమై 101 years అవుతుంది. రాను రాను అభివృద్ధి చెందుతూ ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మారుతున్నది. ఇక్కడ పుట్టి పెరిగినందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది. ఇక్కడ ఈ గుడికి ఒక్కసారి వస్తే అస్సలు ఇంటికి వెళ్ళాలని అనిపించదు. ఆ శివయ్య దగ్గర అంత మహిమ ఉంది అని అనుకుంటున్నాను అని భక్తులు కూడా భావిస్తున్నారు. కాబట్టే ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళు దేవుడు అమ్మవారు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఇక్కడ అభివృద్ధి చెందుతూనే ఉంది. రాజగోపురమే గాని ఇప్పుడు అష్టదశ శక్తి పీఠాలు నిర్మాణం జరుగుతుంది. అమ్మవార్లకి అయ్యవార్లకి లోపల నాకు అనిపించింది ఇలా చెయ్యాలి అని, నాకు ఆ స్వామివారే చెప్పినట్టు అనిపించింది. అందుకని నేను చూసుకోలేదు ఇది అవుతుందా అవ్వదా అని అనుకోలేదు. కానీ ఆ స్వామివారు గర్భగుడిలో జ్యోతిర్లింగాలు బ్రాస్ వెనకాల కోటింగ్ చేయించానండి. ఇక్కడ ఇప్పుడు అమ్మవారి దగ్గర అన్నపూర్ణాదేవి దగ్గర అది కూడా అనుకోకుండా స్వామివారే చెప్పించినట్టు, అక్క మీరు అక్కడ చేయిస్తున్నారు ఇక్కడ కూడా చేయించండి అని పంతులు గారు చెప్పడంతో అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని నవదుర్గ ఉంటే బాగుంటది అంటే నవదుర్గది కూడా చేయించాను. ఈ చేయిస్తున్నందుకు నాకు ఎందుకో చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను. నా వల్ల ఎంత చేయాలనిపిస్తే నేను అంత దేవుడికి చేస్తానండి. బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ అందరికి వన్స్ అగైన్ మా కమిటీ తరఫున మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. భక్తులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నేరేడుమెట్టులోని శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ దేవాలయంలో ప్రస్తుతం 101 సంవత్సరం వార్షికోత్సవం నిర్వహిస్తున్నాము. మొన్ననే 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆలయం ముందు మహారాజగోపురం నిర్మించడం జరిగింది. అదే సందర్భంలో ఆలయంలో 18 పిల్లలకు అష్టాదశ శక్తిపీఠాలకు సంబంధించిన అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నాము. ఆ పనులు దాదాపు 80% పూర్తయినవి. ఇంకొక 20% మిగిలినవి రానున్న మే 9న ఇవన్నిటి కూడా ఒకేసారి ప్రతిష్ఠించే కార్యక్రమము మొదలు పెట్టినాము. అదేవిధంగా మరో సంవత్సరం వరకు ఆలయంలో కళ్యాణ మండపము, ధ్యాన మందిరం వంటి నిర్మాణాలు చేయాలని ఆలయ కమిటీ కృతనిశ్చయంతో ఉంది. ఇదే క్రమంలో ప్రస్తుతము లోపల స్వామివారి అమ్మవారి విగ్రహాలకు లోపల గర్భగుళ్ళలో బ్రాస్ తో కోటింగ్ చేయడం జరిగింది. మొత్తము మళ్ళీ శివరాత్రి వరకు ఆలయం కూడా అంత స్వర్ణమయమయ్యే అవకాశముని చేపట్టాలని సంకల్పించాము. ఇక్కడ ఇది చారిత్రాత్మకమైనటువంటి దేవాలయము. 1925వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ ఆలయము రాను రాను ఇంటింతాయి ఒటింటాయి అన్నట్టుగా క్రమ పద్ధతిలో అభివృద్ధిని సాధిస్తూ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుంది. అందరూ కూడా ఉదయం నుండి కూడా తండోపతండాలుగా జనాలు తరలి వచ్చి స్వామివారిని అభిషేకించుకోవడం జరుగుతుంది. అర్చనలు, అభిషేకాలు ఇవి ఉదయం నుండి కూడా జరుగుతున్నవి. రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయ కాలంలో అద్భుతమైనటువంటి అభిషేకం జరుగుతుంది. అనంతరము స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని కూడా నిర్వహించనున్నాము. భక్తులు ఏ ఏటకు ఆ ఏట విపరీత సంఖ్యలో పెరిగి ఆలయం అభివృద్ధిలో పాలు పంచుకున్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.